నేటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి వందనా మేడం గారికి, అలాగే ఇతర ఉపాధ్యాయుని మిత్రులందరికీ నా నమస్కారాలు. చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ ఒక చిన్న దాన్ని ఏమంటామంటే పొడుపు కథ అంటారు కదా, అలాగా. చెట్టుకి పుట్టని కాయ చాలా తీయగా ఉంటుంది. ఏమిటది? చెట్టుకు పుట్టని కాయ చాలా తీయగా ఉంటుంది. ఏంటది? కజ్జికాయ. కజ్జికాయలు ఎప్పుడు తినలేదా? అయితే కజ్జికాయలు అంటే మీ అందరికీ బాగా ఇష్టం, అందుకే కొంచెం గట్టిగా ఉంటుంది పాలకాయ, కానీ తీయగా ఉండాలి. కజ్జికాయ అంత తీయగా ఉండాలి. ఓకే చిల్డ్రన్, పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, ఐదారేడుల పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశంలో హరివిల్లు విరిస్తే అవి మీకేనని ఆనందించే కోనల్లారా. చూసారా, మీ గురించి శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఎంత చక్కగా వర్ణించారు. అంటే ఏ చిన్న విషయాన్ని చూసినా అది మీకోసమే. మెరుపు మెరిసిందంటే మిమ్మల్ని ఎవరో ఆకాశం నుంచి ఫోటో తీశారని మీరు సంబరపడిపోతారు. అదే రెయిన్బో, హరివిల్లు విరిస్తే అబ్బా ఎంత బాగుందో అని ఆనందిస్తారు కదా. అలాంటి చక్కనైన స్వచ్ఛమైన మనస్సు ఉన్నటువంటి వాళ్ళు బాలలు అని శ్రీ భావం. అందరి బాల్యం కూడా చిన్నప్పుడే బాగుంటుంది అందరికీ. అందుకే గజల్ శ్రీనివాస్ గారు ఒక పాట పాడుతుంటారు, ఉందో లేదో స్వర్గం నా బాల్యం నాకిచ్చెయ్యి అని. స్వర్గం అనేది ఉందో లేదో అంటే, స్వర్గానికి వెళ్ళాలంటే మనం పుణ్యకార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలని పెద్దలు చెప్తారు కదా. అతనేమంటాడంటే స్వర్గం ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే మాత్రం నా బాల్యమే నాకు స్వర్గం అంటారు. ఓకేనా? సో బాల్యం అనేది అంత చక్కనైనటువంటిది. ఇక మా చిన్నప్పుడైతే మాత్రం మా బాల్యం చాలా చక్కగా ఉండేది. ఇలాంటి ఈ కాలం వచ్చేసరికి ప్రతి ఇంటి ముందు కూడా ధాన్యాన్ని భూమి లోపల దాచిపెట్టేవాళ్ళు. దానికి పాత్రలు వేయడం అని అనేవాళ్ళు. ఆ పాత్రల్ని శుభ్రంగా ఆవు పేడతో అలికేసి దాని మీద ఎర్ర రంగుతో కూడాను అలికి ముగ్గులు వేస్తే చాలా చక్కగా ఉండేవి. వాటి మీద మేము ఆడుకునేవాళ్ళం. మాకప్పుడు సాయంత్రం అయిందంటే గొప్ప సరదా. అలాగే ఇప్పుడు కోతల సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. ఈ కోతల సీజన్ అంటే పంట కోసేసాక ఆ వరి చేను కళ్ళంకి తీసుకొస్తారు. అప్పుడు ఆ పొలంలో కొన్ని వరి ఎన్నులు పడిపోతుంటాయి. అవన్నీ ఏరుకొని తెచ్చి మనకి నెయ్యి ముద్దలు అంటారు తెలుసా. ఆ నెయ్యిలు కొనుక్కొని పంచుకొని తినడం అదో సరదా. చక్రాలు ఇలాంటివన్నీ. అంటే అప్పట్లో సాయంత్రం అయిందంటే అందరం కలిసి ఓ కబడ్డీ ఆడుకోవడం కానీ, లేదంటే పొలంలోకి వెళ్ళి ఈ పంట కలెక్షన్స్ తీసుకొచ్చి ఆ షాప్లో ఇచ్చి అవి తీసుకొని తినడం కానీ, ఇలా భలే ఆనందంగా ఉండేది. నాకైతే 1వ తరగతిలో జాయిన్ చేశారు. అక్కడికి 3 నెలల్లోనే 1వ తరగతిలో నేర్చాల్సినవన్నీ నేను నేర్చేయడం వలన నా పేరు యాక్చువల్లీ కోటేశ్వరరావు, కానీ పేరు మార్చి 2nd స్టాండర్డ్లో జాయిన్ చేస్తారనమాట. సంవత్సరం మొత్తం 1వ తరగతిలో ఎందుకు డ్రాగన్ చేయాలి అని కోదండరావు అని పేరు పెట్టారు మా అరుణమ్మ టీచర్ గారు. అంటే నాకు పేరు పెట్టినటువంటి మా టీచర్ గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అరుణమ్మ గారు. అలా 2వ తరగతి వెళ్ళడం, ఇక పాఠశాల పూర్తయ్యాక హై స్కూల్కి పలాస రావాలి. అప్పుడు ఒక్కపూటే నడుచుకొని రావడం, మంచి ఎండతో బాగా ఆకలేస్తున్న టైంలో రోడ్డు మీద తారు బాగా మరిగి ఉంటుంది కదా. పొరపాటున ఎప్పుడైనా చెప్పులు కానీ స్కూల్లో మర్చిపోయినా తెగిపోయినా ఆ తారు వేడి గొప్ప హాయిగా ఉండేది, గిలగిలా కొట్టుకోవడానికి.
ఓకే. సో అలా వెళ్ళి రెండో పూట మళ్ళీ పొలం పని కానీ ఆటలు పాటలు. సమ్మర్ వచ్చిందంటే మరి ఇంకా ఒక గొప్ప షెడ్యూల్ అన్నమాట. ఉదయాన్నే ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి బిల్లా కర్ర ఆడుకునేవాళ్ళు. 8 గంటల వరకు ఆడి 8 గంటల్లో ఒక పెద్ద ఓపెన్ వెల్ ఉండేది. ఆ నూతిలోకి వెళ్ళి కప్పా పామాట ఆడేవాళ్ళు. ఆ నీరు మొత్తం బురద బురద అయిపోయాక అప్పుడు ఇంటికి వచ్చి భోజనం చేసి ఒక పెద్ద మామిడి తోట ఉండేది. అందులో బుల్లక్ కార్డ్స్ ఉండేవి, ఎడ్ల బళ్ళు. ఆ ఎడ్ల బళ్ళు ఈ చెట్ల కొమ్మల మీద కోతి కొమ్మచ్చి ఆడేవాళ్ళు. మళ్ళీ 1 గంటకి ఇంటికి వెళ్ళి భోజనం చేసి కొద్దిసేపు పడుకొని మళ్ళీ సాయంత్రం యథావిధిగా గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం. ఇంక పొద్దు కుంకిపోతుంది అనే టైంలో మళ్ళీ ఆ ఓపెన్ వెల్లోకి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చేసేవాళ్ళు. ఇంటికి వచ్చాక కూడాను ఈ పాత్రల మీద ఆడుకోవడం ఇలా ఉండేది. అంటే గొప్ప సరదాగా గడిచిపోయేది. చెప్పుకోవాలంటే మాత్రం ఆనందంగా గడిచిపోయింది బాల్యం అనేది. అయితే మరి ఈరోజే ప్రత్యేకంగా ఎందుకు అంటే మనకి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే ఒకటి ఉంది, అంతర్జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 20. ఎందుకంటే బాలల హక్కుల చట్టాన్ని ఆమోదించిన రోజు అనమాట. ఐక్యరాజ్య సమితి వాళ్ళు బాలల హక్కుల చట్టాన్ని ఆమోదించిన రోజు నవంబర్ 20 పడింది. కాబట్టి బాలలకి ముఖ్యమైనటువంటి హక్కులు కొన్ని ఉన్నాయి. జీవించే హక్కు, రక్షణ హక్కు, భాగస్వామ్య హక్కు, అభివృద్ధి హక్కు అని ఇలా ఉన్నాయి. అందులో మీరు విద్య నేర్చుకోవడం అనేది అభివృద్ధి హక్కుకి సంబంధించింది. మీరు అభివృద్ధి చెందాలంటే మీరు చదువుకోవాలి. సో అలాంటి అభివృద్ధి హక్కు కూడా ఉంది. ఆ బాలల హక్కు చట్టాన్ని అనుసరించి ఏంటంటే నవంబర్ 20న ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు. మన దేశంలో బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న ఎందుకు జరుపుకుంటారు అని అంటే దానికి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది మనం ఈ సందర్భంలో కొద్దిసేపు అయినా సరే అతని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అతను ఒక గొప్ప ఇంట్లో పుట్టారు. అతన్ని అంటే జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, పేరు మోసిన లాయర్ అలహాబాద్లో. వాళ్ళ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా సరే చుట్టం చూపుగా వచ్చినట్లయితే పొయ్యిలోకి కట్టెలు లేకపోతే నోట్ల కట్టెలు పెట్టి టీ కాసి ఇచ్చేవాళ్ళ. డబ్బు నోట్ల కట్టెలు పొయ్యిలో పెట్టి టీ కాచి ఇచ్చేవాళ్ళంట. అంత ధనవంతులు. కానీ ఆ ధనవంతుల లక్షణాలు నెహ్రూ గారికి రాలేదు. సోషలిస్టిక్ ఐడియాలజీ అంటే ఆర్థిక సమానత్వం ఉండాలి అనేటటువంటి ఆలోచన నెహ్రూ గారికి చిన్నప్పటి నుండే అలవాటు అయిపోయింది. అర్థమైందా? అందుకే అతను ఈ సామ్యవాద సమావేశాలు ఎక్కడ జరిగినా వెళ్తుండేవారు. కార్మిక నాయకత్వానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. కార్మికులతో మమేకమయ్యేవారు. గాంధీజీకి అనుచరుడిగా శాంతి మార్గంలో సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తిగా అతను గుర్తించబడ్డారన్నారు జవహర్లాల్ నెహ్రూ గారు. అయితే మీకు అందరికీ తెలుసు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పీల్చి పిప్పి చేశారు. సంపద అంతా దోచుకుపోయారు. గనులు సైతం తవ్వుకొని రైల్వే ట్రాక్స్ వేసి ఓడరేవుల ద్వారా వాళ్ళ దేశానికి తరలించుకుపోయారు. ఇంకా ఫారెస్ట్ లో చెట్లు కూడా వదలలేదు, జంతు చర్మాలను కూడా వదలలేదు. అంతలాగా దేశాన్ని కొల్లగొట్టి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ స్థితిలో జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశానికి మొట్టమొదటి ప్రధాని అయ్యారు. ఈ దేశం కోసం ఏం చేస్తే అభివృద్ధి చెందుతుంది, నా దేశ ప్రజలు 3 పూట్ల పట్టెడన్నం తినే రోజు ఎప్పుడు వస్తుందని తల్లడిల్లిపోయారు జవహర్లాల్ నెహ్రూ గారు. మన దేశానికి కరువు కాటకాలు పీడిస్తుంటే అమెరికా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడి ఆ రోజుల్లో మన దేశానికి ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసుకునేటటువంటి గొప్ప మనసున్న వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే సాంకేతిక అభివృద్ధి అవసరం అని చెప్పి ఇప్పుడు మనం ఐఐటీలు అని చెప్పుకుంటున్నామే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, అతను స్థాపించినవే. అలాగే స్పేస్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రయత్నాలు కూడా జవహర్లాల్ నెహ్రూ గారే మొదలు పెట్టారు. ఓకేనా? ఒక అంతరిక్ష శాఖని ఏర్పాటు చేశారు. అలాగే దేశంలో ఆహార కొరత తీరాలంటే ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండించాలి, దానికోసం ఆనకట్టలు నదులపై ఆనకట్టలు కట్టి కాలువలు త్రవ్వించి పంట పొలాలకు నీరు సప్లై చేయాలని మామూలు చిన్న ఆనకట్టలతో పాటు పెద్ద ఆనకట్టలు, వాటిని మనం బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటాం అన్నమాట.
అలా బాక్రానంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం, హిరాకుడ్ ఇలాంటి పెద్ద పెద్ద దామోదర్ వ్యాలీ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేసి ప్రారంభించారు. ఆ సందర్భంగా అతను ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అని చెప్పారు. అలాగే స్వాతంత్ర పోరాటంలో ఒక సాధారణ వ్యక్తిలా జైలు జీవితం గడిపారే తప్ప డబ్బున్న వ్యక్తి కాబట్టి ఆ డబ్బును ఉపయోగించి కొన్ని ప్రత్యేకమైన ప్రివిలేజెస్ పొందొచ్చు జైలు శిక్ష అనుభవించేటప్పుడు. అవేవి తను కోరుకోలేదు. మిగతా సాధారణ ఖైదీలతో తాను ఒక సాధారణ ఖైదీగానే జీవించాడు. అదే టైంలో తన కుమార్తెని తీర్చిదిద్దే బాధ్యతని మర్చిపోలేదు జవహర్లాల్ నెహ్రూ గారు. లెటర్స్ టు మై డాటర్ అని చెప్పి ఒక బుక్ కూడా అతను రాసినటువంటి లెటర్స్ తో కంపైల్ చేయడం జరిగింది. ఎలా బ్రతకాలి, ఈ దేశానికి ఏంటి అవసరం అనేది చిన్నప్పటి నుండే తన కుమార్తె, ఏకైక కుమార్తె అయినటువంటి ఇందిరా ప్రియదర్శినికి రాశారు. అలా తనని కూడా చిన్నప్పటి నుండే ధైర్యవంతురాలుగా, సాహసవంతురాలుగా, విజ్ఞానవంతురాలుగా తీర్చిదిద్దారు. తన భార్య చివరి దశలో వ్యాధిగ్రస్తురాలై ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమెకి చాలా దేశాలు తిప్పి వైద్యం చేయించారు. ఆమె అంపశయ్యపై ఉన్నప్పుడు, అంటే బెడ్ మీద లేవలేని స్థితిలో ఉన్నప్పుడు చిన్న పిల్లాడిలా కన్నీరు పెట్టుకున్నారు అన్నమాట జవహర్లాల్ నెహ్రూ గారు. గాంధీ గారు ధైర్యం చెప్పారు ఆ రోజుల్లో. అలాంటి చక్కనైన మనసున్న వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. ఒకరోజు అతను ఇంటి నుండి బయటకు వస్తుంటే ఒక బాలిక తనకి ఒక ఫ్లవర్ తెచ్చి ఇచ్చింది. చాచాజీ తీసుకోండి అని. థ్యాంక్ యూ అమ్మా, నా మీద అభిమానంతో ఇచ్చావు, కానీ నేను స్త్రీ కాదు కదా, నేను ఈ ఫ్లవర్ ఎక్కడ పెట్టుకుంటాను, స్త్రీలు అయితే జడలో పెట్టుకుంటారు కదా అంటే ఆ అమ్మాయి ఆలోచించి మీ కోటుకు పెట్టుకోండి, చాలా బాగుంటుంది, ఆ ఫ్లవర్ లో మమ్మల్ని చూసుకోండి అని చెప్పి చాలా చాకచక్యంగా చెప్పిందంట. అది గుర్తించి, అంటే ఒక చిన్న బాలిక చెప్పిన విషయాన్ని తన మిగతా జీవితం అంతా కూడా అతను ఆచరిస్తూ ఎప్పుడూ తన కోటికి ఒక రోజ్ ఫ్లవర్ పెట్టుకునేవాళ్ళు. అంటే ఒక చిన్న వ్యక్తి చెప్పిన విషయానికి కూడా జవహర్లాల్ నెహ్రూ గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో మీరు ఈ సంఘటన బట్టి అర్థం చేసుకోవచ్చు. అలాగే అతను తన పుట్టినరోజుని తన అభిమానులందరూ ఘనంగా చేస్తామని చెప్పి ముందుకు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పారు. నా పుట్టినరోజుని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజుగా మీరు జరుపుకోవద్దు. ఈ దేశానికి ఏదైనా మిగిలింది అంటే అది పిల్లలే. వాళ్ళే మన దేశ భవిష్యత్. మీరు అంటే ఇప్పుడు మీరందరూ పిల్లలు కదా, మీరు అంటే మీ శరీరాలు కాదు, మీ తల్లిదండ్రుల ఆస్తి కాదు, ఈ దేశానికి సంపద. ఆ రోజే జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పేశారు, మన దేశానికి సంపద ఏదైనా ఉంది అంటే అది పిల్లలే. వాళ్ళని చక్కగా తీర్చిదిద్దాలి, వాళ్ళు చక్కనైనటువంటి ఆలోచన చేయాలి, చక్కగా చదువుకోవాలి, విజ్ఞానాన్ని నేర్చుకోవాలి, మన దేశాన్ని ప్రపంచ యవనికపై శిరసెత్తుకుని నిలబెట్టేలా చేసే బాధ్యత పిల్లల మీదే ఉంది. వాళ్ళకి సరైన పోషకాహారాన్ని అందించండి, సరైన విద్యా వసతులు కల్పించండి, వాళ్ళకి రక్షణ కల్పించండి, అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి పరిస్థితులను ఏర్పాటు చేయండి అని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్తూ, అలాంటి గొప్ప సంపదైన బాలల దినోత్సవం, ఆ బాలలే మన దేశ సంపద, వాళ్ళ దినోత్సవంగా నా పుట్టినరోజుని జరుపుకోండి అని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. అందుకే అప్పటి నుండి ఇప్పటి వరకు మనం నవంబర్ 14 వచ్చిందంటే బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చిన్నారులు, మనకి పగలు అంటే వెలుగు ఉన్నట్లే చీకటి కూడా ఉంటుంది, అంటే పగలు ఉన్నట్లే రాత్రి ఉంటుంది. అలాగే మీరు అభివృద్ధి చెందడానికి ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో మీరు చెడిపోవడానికి కూడా అన్నే అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పైగా మంచి అనేది గడప దాటే లోపే చెడు ఊరు చుట్టూ వచ్చేస్తుంది అంటారు. అంటే చెడుకు వేగం ఎక్కువ. మీరు ప్రాచీన కాలం నుండి చూడండి, మంచి వాళ్ళ కంటే చెడ్డ వాళ్ళే బలవంతులు. ఒక రాముడి కంటే రావణాసురుడే బలవంతుడు, ఎన్నో రెట్లు బలవంతుడు. అర్థమైందా? కాబట్టి మంచి కంటే చెడే ఎప్పుడు బలమైంది. మీరు గాని చెడు ప్రలోభానికి లోనయ్యారా, మీ జీవితం అనేది నాశనం అయిపోయింది. యండమూరి వీరేంద్రనాథ్ గారు చెప్పినట్లుగా మన జీవితం అనేది ఒక లెక్క.
ఆ లెక్కలో ఒక ప్లస్ వేయాల్సిన దగ్గర మైనస్ వేసినా, లేదు ఒక సూత్రం తప్పేసినా, ఒక భాగాహారం గుణకారం తప్పు చేసినా ఖచ్చితంగా లెక్క మొత్తం తప్పు అయిపోతుంది. అంతే కదా, మనం ఒక చిన్న మిస్టేక్ చేసాం కదా, దానికే ముందు లేని లెక్క రైట్ అయిపోతుందా? ఛాన్స్ లేదు, లెక్క మొత్తం తప్పు అయిపోతుంది. అలాగే మన జీవితంలో మరీ ముఖ్యంగా మీరు ఎదుగుతున్న క్రమంలో ఏ చిన్న మిస్టేక్ చేసినా, ఏ ప్రలోభానికి లోనైనా, ఏ చెడ్డ ఆలోచన మీ మైండ్లోకి వచ్చినా, తద్వారా మీరు ఏ చెడ్డ పని చేసినా మీ జీవితం అనేది ప్రమాదంలో పడిపోతుంది. మీ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. అది గుర్తుపెట్టుకొని అనుక్షణం మీరు అప్రమత్తంగా ఉండాలి. మీకంటూ ఒక ఓన్ స్ట్రాటజీ, మీరు ఆల్రెడీ టీనేజ్లోకి వచ్చేస్తున్నారు. నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి అనే ఆలోచన మీరు చేయాలి. అబ్దుల్ కలాం గారికి 500 గదులతో మనకి రాష్ట్రపతి భవనం ఉండేది. కానీ అతను ఆ 500 గదులకి బయట ఒక చిన్న గుడిసె వేసుకునేవారు. ప్రతిరోజు సాయంత్రం ఆ గుడిసెలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచించేవారు. దానికి థింకింగ్ హట్ అని పేరు పెట్టుకునేవారు. అంటే ప్రతి మనిషి కూడా తన గురించి తాను ఆలోచించుకోవడానికి కొంత సమయం కేటాయించుకోవాలి. నేను చేసే మంచి పనులేనా, నా ఆలోచనలు మంచివేనా, నేను మంచి మార్గంలో వెళ్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మిమ్మల్ని మీరు నిరంతరం కూడా అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రణాళికలు రచించుకొని ఆచరణలో పెట్టాలి. అప్పుడే మీరు అభివృద్ధి చెందుతారు. ఈ దేశాన్ని కూడా అభివృద్ధి మార్గంలో పయనించేటట్లు చేస్తారు. దుర్గాబాయి దేశ్ముఖ్ చిన్నప్పటి నుండే చక్కనైన క్రమశిక్షణ అలవర్చుకుంది. ఆంధ్ర ఉక్కు మహిళగా పేర్గాంచింది. కాబట్టి మొక్కై వంగనిదే మానై వంగదు. మీరు చిన్నప్పుడే మంచి మార్గంలో మంచి అలవాట్లు కానీ చేసుకున్నట్లయితే మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఓకేనా? ఇక ఎప్పుడు కూడాను ఎవరి మెప్పు కోసమో లేదా ఎవరైనా కోప్పడతారనో మీరు ఏది చేయకూడదు. ఒక పువ్వు అడవిలో పూచినా అదే పుష్పం అవుతుంది. మీ ఇంటి ఆవరణంలో మీరందరూ చూసి నవ్వుతారు, ఆనందిస్తారని ప్రత్యేకంగా పూయడం అంటూ ఉండదు కదా. మీ ఆవరణలో వికసించిన అదే వికాసం అనేది పుష్పంలో కనిపిస్తుంది. అడవిలో ఎవరు చూడరని వికసించడం మానేదు. మీ ఇంటి దగ్గర మీరు అందరూ చూసి ఆనందిస్తారని ప్రత్యేకంగా వికసించడం అనేది జరగదు. తనంతట తాను వికసిస్తుంది. అలాగే మీరు కూడా మనిషిగా ఎదగాలి అంటే చక్కగా చదవాలి, వినయ విధేయతలు నేర్చుకోవాలి, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి, చెడు ఆలోచనల్ని బయటికి విడిచిపెట్టేసి మంచి ఆలోచనలతో మీ మెదడుని నింపుకోవాలి. అలా చేసిన రోజు మీరందరూ గొప్ప వాళ్ళు అవుతారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆశించిన ఒక గొప్ప సమాజాన్ని నిర్మిస్తారు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.